హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, 'బిగ్ బాస్' వీడియోస్ గురించి ఇది. 'బిగ్ బాస్' వీడియోస్ ఇలా పెట్టండి మానిటైజేషన్ ఫాస్ట్‌గా అవుతది అనేసి చెప్పాను కదా! ఇక్కడ ఒక్కటి ముందు మరి అలా పెడితే మిక్స్డ్ కంటెంట్ అవుతది కదా! మాది వేరే కంటెంట్. ఇప్పుడు 'బిగ్ బాస్' రివ్యూస్ పెడితే మిక్స్డ్ కంటెంట్ అవుతుంది కదా! అంటే అవుతుంది ఖచ్చితంగా. అది మిక్స్డ్ కంటెంటే అవుతుంది. కానీ ఈ వీడియోస్ పెడితే ఏంటి అంటే వాచ్ అవర్స్ కోసం ఎలాగో ఫాస్ట్‌గా చేసేసుకోవడానికి చూస్తున్నారు కదా! ఇప్పుడు ఎలాగో మనకి సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతది కదా 'బిగ్ బాస్'. అసలు అగ్ని పరీక్షతోనే రివ్యూ స్టార్ట్ చేస్తారు బోల్డ్ మంది. సో మీరు ఏదైనా కానీ రివ్యూస్ చేసుకోవచ్చు, కానీ మిక్స్డ్ కంటెంటే అవుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు వ్యూస్ వచ్చినా కానీ తర్వాత వ్యూస్ రాకపోవచ్చు. మీ ఒరిజినల్ కంటెంట్ పెడితే ఎవ్వరు చూడరు. మరి ఉపయోగం ఏంటి అంటే ఉపయోగం ఉండదు, ఖచ్చితంగా యూజ్ ఉండదు. కాకపోతే ఎక్కువ మంది వాచ్ అవర్స్ అని తెగ కొట్టేసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అయితే వీటిల్లో కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి, అది కూడా మీరు గమనించాలి. అండ్ మిక్స్డ్ కంటెంటే అవుతుంది, అది మాత్రం ఫిక్స్. ఇది ఒక నెగిటివే ఒక రకంగా చెప్పాలి అంటే. ఇదేమి ఫోర్స్ఫుల్ గా నేను చేయమని కాదు, ఊరికే జస్ట్ చిన్న సలహా ఇస్తున్నాను అంతే. ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి, అండ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే టాపిక్ కాబట్టి 3-4 నెలలు కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అందుకు నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఇది అందరికీ కూడా వ్యూస్ వస్తాయని కూడా లేదు. మీరు పెట్టేసి నాకు వ్యూస్ రావట్లేదని మాత్రం కామెంట్ చేయకండి. ఇక్కడ మీరు చెప్పేది ఆడియన్స్కే కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు కనెక్ట్ అయితేనే కదా చూస్తారు. అండ్ ఎలా చేయొచ్చు అంటే కనుక మోస్ట్లీ ఫేస్ వీడియోస్. ఒకవేళ మీకు ఫేస్ రివీల్ చేయడం ఇష్టం లేకపోతే స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టుకుని చేసుకోవచ్చు వీడియోస్. అందులో ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒరిజినల్ వీడియోనే అవుతుంది. ఒట్టి ఫేస్ మాత్రం రివీల్ అవ్వదు అంతే. సో అలా చేయొచ్చు. అండ్ వీడియోస్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. చిన్న బిట్స్ ఆఫ్ వీడియోస్ కూడా యూజ్ చేయొద్దు. కాపీరైట్ స్ట్రైక్స్ ఖచ్చితంగా వస్తాయి. వీడియోస్కి అయితే అసలు వచ్చేస్తాయి ఈజీగా. ఇమేజెస్ తీసుకుంటే కూడా మీరు కావాలి అంటే వాళ్ళ పర్సనల్ ఇమేజెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక పర్సన్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు, షోలో ఇమేజెస్ కాకుండా పర్సనల్ ఇమేజెస్ తీసుకోండి. ఒకవేళ షోలో ఇమేజెస్ తీసుకుంటే ఖచ్చితంగా కాపీరైట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అన్నిసార్లు జరగదు, బట్ కాపీరైట్స్ మాత్రం వస్తాయి కంపల్సరీ. అది అంటే వాళ్ళకి అదే పనిలో ఏం ఉండరులే కానీ, వీళ్ళకి కాపీరైట్ వేద్దాం వీళ్ళు అలా ఏం కూర్చోరులే కానీ, షోలో ఇమేజెస్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాపీరైట్స్ వస్తాయి. ఇది ఎట్లాగంటే ఇప్పుడు మామూలు మన ఇవి ఉంటాయి చూసారు పథకాలు, గవర్నమెంట్ పథకాలు పెడుతూ ఉంటుంది కదా, అలాంటి ఛానల్స్ వాళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈటీవీ న్యూస్ యాంకర్ ఫొటోస్ తీసుకుని డైరెక్ట్గా టీవీలోవే న్యూస్లోదే ఆ ఫోటో తీసుకుని ఆ ఫోటోని తమ్నైల్లో యాడ్ చేస్తారు. అలా తమ్నైల్స్లో యాడ్ చేయడం వల్ల కూడా ఒక్కొక్కళ్ళకి ఎన్ని వీడియోస్ ఉంటే అన్నిటికీ స్ట్రైక్స్ పడిపోయినాయి. 21 స్ట్రైక్స్ పడి ఒక ఛానల్ రిమూవ్ అయిపోయింది కూడా ఉంది. ఎందుకు? ఇమేజ్ వల్ల. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అది, ఈటీవీ వాళ్ళ నుంచి వచ్చిన స్ట్రైక్స్ అనమాట అవన్నీ కూడా. అట్లాగే ఇది కూడా అంతే, స్టార్ మా నుంచి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీరు షోలో ఇమేజెస్ స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నారు. ఇలా మీకు డౌట్ రావచ్చు, ఇలాంటి అమ్మాయి ఏంటి అన్నీ ఇట్లా చెప్పుద్ది, చాలా మంది పెడుతున్నారు కదా అని చెప్పి. చాలా మంది పెడతారు అండ్ స్ట్రైక్స్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు వాటిల్లో. మీరు బయట నుంచి చూస్తే మీకు తెలియదు కదా. మీరు ఒక వీడియో చూసారు, వాళ్ళకి ఇంకో వీడియోకి ఏదో స్ట్రైక్ వచ్చి ఉండొచ్చు. కంపల్సరీ వస్తాయని కాదు, ఇమీడియట్గా వస్తాయని కూడా కాదు, ఖచ్చితంగా వాటికి ఎప్పుడో ఒకసారి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ 3 నెలల్లోనే. తర్వాత ఎవరు పట్టించుకోరు ఆ వీడియోస్ని, ఎందుకంటే వ్యూస్ కూడా రావు కాబట్టి. సో అది జాగ్రత్తగా వాళ్ళ పర్సనల్ ఇమేజెస్ తీసుకోండి, ప్రాబ్లం ఉండదు. అండ్ వీడియోస్ యూజ్ చేయకండి. సో ఇది ఎందుకు అంటే ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి మీకు వాచ్ అవర్స్ ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ టైంలో సక్సెస్ అయ్యే ఛానల్స్ బోల్డన్ని ఉంటాయి. ఓన్లీ రివ్యూస్తోనే సక్సెస్ అయిపోతారు వాళ్ళు. ఫేస్ వీడియోస్ కూడా ఉండవు, ఇమేజెస్తో వాయిస్ ఓవర్. కానీ ఇప్పుడు ఇమేజెస్తో వాయిస్ ఓవర్ పనిచేయదు కాబట్టి ఇలా అని చెప్తున్నాను అనమాట. లేదు మీకు ఫేస్ వీడియో చేయడం ఇష్టం లేదనుకోండి, మీ వ్లాగ్ ఏదో షూట్ చేసుకుని వ్లాగ్ లాగా షూట్ చేసుకుని పోనీ దాంట్లో అయినా లైక్ ఆ పర్సన్ ఇమేజ్ పెట్టైనా, అంటే మొత్తం మళ్ళీ వీడియో అంతా ఇమేజ్తోనే కవర్ అయిపోకూడదు, మీ వీడియోనే ఎక్కువగా కనిపించాలి. ఏదన్నా ఇమేజెస్ యూజ్ చేయాలంటే ఫ్యూ సెకండ్స్ యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయినా ఇవ్వచ్చు. సో మీ వీడియో విత్ వాయిస్ ఓవరే కాబట్టి ఒరిజినల్ కంటెంటే అవుతుంది. సో అట్లా ఏం చేయొచ్చు, కాకపోతే అది అంత ఎఫెక్టివ్గా ఏమి ఉండదు. సో ఇట్లా కనిపిస్తూ చేస్తే బెటర్ అనమాట. ఇంకా ఈ 2 వేస్, అంతకంటే మీరు ఏది యూజ్ చేసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. సో మీరు ఈ విధంగా చేయండి వాచ్ అవర్స్. ఈ 3 మంత్స్లో అంటే మనకి ఫిబ్రవరి 1 వరకు టైం ఉంది కదా 8000 అవర్స్ రావడానికి. మేబీ జస్ట్ లక్ అంతే. కానీ ఒకటేంటి అంటే మీరు ఈ వీడియోస్ చేసి మీకు వ్యూస్ వచ్చిన తర్వాత దీనికే ఫాలోవర్స్ వస్తారు. తర్వాత మీ ఒరిజినల్ కంటెంట్ పెట్టినా మాత్రం చూడరు. అది మాత్రం ఫిక్స్ చేసుకోండి మైండ్లో. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారేమో కానీ అందరూ అయితే ఖచ్చితంగా చూడరు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఒకరికే సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేయకండి, న్యూట్రల్గా ఉండాలి. రివ్యూవర్స్ అంటే ఎప్పుడైనా సరే న్యూట్రల్గా ఉండి చెయ్యాలి, అది కరెక్ట్ రివ్యూ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు హోస్ట్ ఉంటారు, హోస్ట్కి ఎవరు ఫేవరెట్స్ ఉండకూడదు. అండ్ వాళ్ళు ఒకవేళ షో చూసినా చూడకపోయినా కూడా డైరెక్టర్స్ చెప్పేదాన్ని బట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు 24 అవర్స్ వాళ్ళు ఏం కూర్చొని చూడరు కదా, వాళ్ళకంతా స్క్రిప్టే. మొత్తం స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు అంతే.
మన వాళ్ళేమో కామెంట్స్లో రెచ్చిపోతూ ఉంటారు, వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి అని చెప్పేసి. సో అది ఎప్పుడైనా సరే న్యూట్రల్గా ఉండాలి. హోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళైనా రివ్యూ చేసే వాళ్ళైనా కూడా అప్పుడే అది కరెక్ట్ రివ్యూ లాగా వెళ్తుంది అనమాట. అంటే ఒకళ్ళ ఫేవరెటిజం అలా చూపించకూడదు, అందరికీ కామన్గా చెప్పగలగాలి. కామన్ మిస్టేక్స్ అంటే ఇష్టమైన వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా చెప్పగలగాలన్నమాట. అప్పుడే ఇష్టపడతారు, చూసే ఆడియన్స్ కూడా అప్పుడే ఇష్టపడతారు. మీరు ఒకళ్ళ గురించే చెప్తుంటే కనుక ఆ ఫ్యాన్సే చూస్తారనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ అనుకుంటేనే. ఇదేమి నేనేం మీరు ఖచ్చితంగా చేసేయండి అన్నట్లు కాదు, బట్ ఎలాగో వచ్చింది కాబట్టి ఛాన్స్ చెప్తున్నాను అనమాట వాచ్ అవర్స్ కోసం. మానిటైజేషన్ అయిపోతే చాలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇట్లాగా తర్వాత తిప్పలు తర్వాత అనుకోవచ్చు. ఇంకా తర్వాత మాత్రం మళ్ళీ వ్యూస్ రావాలంటే మళ్ళీ అప్పుడు మాత్రం రాంగ్స్ అయితే చేయకండి, మళ్ళీ అప్పుడు మిస్టేక్స్ చేయొద్దు. మళ్ళీ డిమానిటైజ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇబ్బంది కదా. సో ఒరిజినల్ వీడియోస్ మాత్రమే పెట్టి ఫాస్ట్గా మానిటైజేషన్ తెచ్చుకోవచ్చు అనమాట ఇలా పెడితే కనుక.